ఇవాళ అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. బడ్జెట్ సమావేశాలు 1 లేదా 2 రోజులు పాల్గొనే అవకాశం ఉంది. 13వ తేదీ చెలో నల్గొండ సభ తర్వాత అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పదకొండు గంటల 30 నిమిషాలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. ఇప్పటికే గవర్నర్ స్పీచ్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బడ్జెట్ సమావేశాల వేళ గవర్నర్ ప్రసంగం ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈసారి సమావేశాల్లో నీటి ప్రాజెక్టులపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఏదైతే కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ స్టార్ట్ కాబోతోందో ఇటు కేసీఆర్ హాజరు అవుతారా లేదా దీనిపైన క్లారిటీ ఉందా? హరీష, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేనట్టు తెలుస్తోంది. ఈరోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడుతుంది. ఈ కారణంగా ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం లేదు. అయితే రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ సమావేశాలకు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయనేది ఈరోజు సభ అనంతరం జరిగే బీఏసీ సమావేశంలో తేలుతుంది. ఆ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుగుణంగా 1 లేదా 2 రోజులు సభకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధాన అంశాలు చర్చకు వచ్చిన సందర్భంగానే కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటున్నట్లయితే రాష్ట్రంలో కృష్ణా జలాల వ్యవహారం రాజకీయంగా ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వాటర్ వార్కు తెరలేపిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తుంది. చలో నల్గొండ పేరుతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కృష్ణా జలాల పరిరక్షణ కోసం అన్న నినాదాన్ని తీసుకొని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ సభ అనంతరమే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంతకుముందు అసెంబ్లీలో మనం చూసుకుంటున్నట్లయితే 10వ తేదీ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. 11, 12 తేదీలో ఆ బడ్జెట్పై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. 13వ తేదీన వరంగల్ సభ నేపథ్యంలో వరంగల్ సభ అనంతరమే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ 1 లేదా 2 రోజులు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏ అంశాలు చర్చకు తెస్తుంది, బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు కృష్ణా జలాలతో పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులోని లొసుగులను కూడా ప్రభుత్వం తెరపైకి తెచ్చే అవకాశం ఉండడంతో ఆ అంశాలపై చర్చలో కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా కేసీఆర్ కు గత 2 నెలల క్రితం తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరగడంతో అసెంబ్లీలో కూర్చునేందుకు వీలుగా, అంటే రోజంతా అసెంబ్లీ సమావేశం జరిగినంతసేపు పూర్తి స్థాయిలో కూర్చునేందుకు వీలుగా అవకాశం ఉండదన్న ఒక అభిప్రాయాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా సహకరించని కారణంగానే అసెంబ్లీ సమావేశాల్లో చర్చలో పూర్తిగా కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదు. 1-2 రోజులు మాత్రం చర్చలో పాల్గొని బీఆర్ఎస్ అభిప్రాయాన్ని అధినేతగా కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉంటుంది. హరీష, శ్రీకాంత్, ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో నీటి ప్రాజెక్టులకు సంబంధించి గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. అంటే ఇరు పార్టీల నేతల మధ్య కూడా కొంత మాటల యుద్ధం, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. అలాగే ఈ సెషన్లోనే అంటే దీనిపైన కొంత వాడివేడి చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇరు పార్టీల నేతలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? ఇప్పటికే చూసుకుంటున్నట్లయితే బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేందుకు అధికార పక్షం మేడిగడ్డ అంశాన్ని తెరపైకి తెస్తుంది. మేడిగడ్డ వైఫల్యానికి బీఆర్ఎస్ఏ కారణమన్న ఒక అభిప్రాయాన్ని అధికార పార్టీ జోరుగా వినిపిస్తుంది. గత ప్రభుత్వం అనుసరించిన వైఖరి కారణంగానే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లొసుగులు తెరపైకి వచ్చాయని, మేడిగడ్డ ఆ బ్యారేజీలో కుంగుబాటుకు కారణమైందన్న ఒక వాదనను అధికార పార్టీ తెస్తుంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ కూడా ఇటీవల కేఆర్ఎంబీ అంశాన్ని తమ అస్త్రంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ సమయంలో కృష్ణా జలాలపై కేంద్రానికి పెత్తనం ఇచ్చేందుకు ఏమాత్రం అంగీకరించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే కృష్ణా జలాలపై పూర్తి హక్కులను కేంద్ర ప్రభుత్వానికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే అసెంబ్లీ వేదికగా కూడా
ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. ఈ రెండు అంశాలు, సాగునీటి రంగానికి సంబంధించి ఈ రెండు అంశాలు కూడా సభలో వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇటు శాసనసభలో, శాసన మండలిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ అంశాలకు స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. సాగునీటి అంశాలపై జరిగే చర్చ ఈసారి సభలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం కూడా ఉంటుంది. హరీష. శ్రీకాంత్, అలాగే ఈరోజు రేపు అంటే గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఈ బడ్జెట్ను ప్రవేశపెడతారో అందులో కేసీఆర్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయా? అంటే బడ్జెట్ ఇది పూర్తి స్థాయి బడ్జెట్ కాకపోవడంతో ఓటాన్ అకౌంట్ మాత్రమే ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్పై చర్చలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదనే సమాచారం మనకు అందుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయించినట్లయితే ఈ ప్రభుత్వం అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చింది, ఆ హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంది, ఏ హామీల అమలుకు నిధులు ఎన్ని కేటాయించింది అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అందుకు సంబంధించి కొద్దిమేర నిధులు కేటాయింపు మాత్రమే జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కూడా దీనిపై పెద్దగా అటాక్ చేసేందుకు అవకాశం ఉండకపోవచ్చన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ ఉంటుంది. ఈ కారణంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం లేనట్టు తెలుస్తుంది. ప్రభుత్వ పరంగా ఏ నిధులు అంటే ఏ రంగాలకు ఎన్ని నిధులు కేటాయిస్తుందన్న దానిపై బీఆర్ఎస్ నేతలే చర్చలో పాల్గొనే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో ఏ అంశం చర్చకు వచ్చినా తాము రెడీగా ఉన్నామన్న సంకేతాలు స్పష్టం చేస్తున్నారు. గత 2-3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ఇందుకు సంబంధించి అంటే సాగునీటి అంశాలపై చర్చకు రావాలని సవాల్ విసరడంతో బీఆర్ఎస్ కూడా అందుకు ధీటుగా స్పందించింది. ఖచ్చితంగా శాసనసభలో ఈ అంశంపై చర్చలో తాము కూడా పాల్గొంటామని తేల్చి చెప్పింది. మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్కు ఈ కౌంటర్ ఇవ్వడం జరిగింది. రేపు సభలో ఎలాంటి అంశం చర్చకు వచ్చినా అందుకు ధీటుగా ఎలా వ్యవహరించాలన్న దానిపై బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తుంది. గత 4-5 రోజులుగా పార్టీ అధినేత కేసీఆర్ తనను కలిసిన ఎమ్మెల్యేలతో ఇదే అంశంపై పలు సూచనలు కూడా చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నికల తర్వాత అమలు చేయడం అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడం దాదాపు అసాధ్యమన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ అధినేత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రస్తుతం వస్తున్న ఆదాయం, రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని గణాంకాలతో సహా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలుస్తుంది. ఈ అంశాల ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. హరీష. శ్రీకాంత్, ఖచ్చితంగా ఏదైతే కొంత నీటి ప్రాజెక్టులకు సంబంధించి కొంత వాడివేడి చర్చ జరిగే సందర్భంలో ఓవరాల్గా అంటే కేసీఆర్ మొత్తం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎన్ని రోజులు హాజరవుతారు, ఏ తేదీలో హాజరవుతారన్న దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు ఎటువంటి సమాచారం ఇస్తున్నారు? అంటే అసెంబ్లీ పని దినాలు అంటే 15వ తేదీ వరకు ఉంటుందా, 20వ తేదీ వరకు ఉంటుందా అనే దానిపైన ఇందుకు సంబంధించి కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ 15వ తేదీ వరకు ఉంటే 13వ తేదీ సభానంతరం 14 లేదా 15వ తేదీల్లో సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ప్రధానమైన సాగునీటి రంగంపై చర్చ, లేకపోతే గత ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసినట్టయితే, బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసినట్టయితే దాన్ని కౌంటర్ ఇచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరోజు సభకు హాజరయ్యే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేసీఆర్ సభకు ఎప్పుడు హాజరవుతారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా ఈ సమావేశాలకు మాత్రం ఖచ్చితంగా హాజరయ్యే అవకాశం ఉంటుంది. 1 లేదా 2 రోజులు కేసీఆర్ ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. హరీష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.